గణపతి అమ్మ భగవాన్‌కి జై. ఇప్పుడు ముక్తి మోక్ష దర్శనంలో శ్రీ భగవాన్ ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలని చూస్తాము. మొదటి ప్రశ్నగా శ్రీ భగవాన్ని అడుగుతూ వస్తున్నాము. శ్రీ భగవాన్, మన ఈ ధర్మం యొక్క ధ్యేయం ఏంటి అని. దానికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ ధర్మం యొక్క ముఖ్య కార్యము స్వర్ణయుగాన్ని స్థాపన చేయటము. ఈ స్వర్ణయుగం అంటే ఏంటి? స్వర్ణయుగంలో ప్రజలు భగవంతుడితో కలిసి నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అదే ఈ స్వర్ణయుగం యొక్క ముఖ్య ఉద్దేశము. అదే ఈ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ భూలోకంలో ఉన్న అన్ని జంతు జీవాల్ని కాపాడచ్చు. చీవ నుంచి ఏనుగు వరకు గడ్డిని, పెద్ద చెట్లని అన్నిటికీ మనము సహాయం చేయొచ్చు. మనిషి ఈ స్థాయికి పెరగాలి. దాంతో ప్రతి జీవి కూడా సహాయపడము అనేది జరుగుతూ ఉంటుంది. అదే స్వర్ణయుగము. ఇప్పుడు ఏవైతే జంతువులు మాంసాహారులుగా ఉన్నాయో అవి కూడా శాకాహారులుగా మారిపోతూ ఉంటాయి. ఇది ఎందువల్ల సాధ్యమవుతుందంటే చైతన్యంలో ఒక పరివర్తన వల్ల. అప్పుడు మీరు భగవంతుడితో నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. మీ చైతన్యము పూర్తిగా మారిపోతుంది. మీరు ఇప్పుడున్న మనుషులుగా ఉండరు. ఒక కొత్త మనిషిగా మీరు రూపాంతరం చెందుతూ ఉంటారు. అందువల్లనే మేము ఇదంతా కూడా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. దీన్ని ఎలా మేము చేస్తాము? ఈ ప్రశ్న భగవాన్ మనకి చెప్పి ఆపి శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. మీరు మరణించిన తర్వాత పరంజ్యోతి ముందు నిల్చుంటారు. అది పరం కరుణ జ్యోతి. ఆ జ్యోతి సమక్షంలో మీ జీవిత సమీక్ష అనేది జరుగుతుంది. అప్పుడు నిర్ణయించబడుతుంది మీరు ఎక్కడికి వెళ్తారని. ఈ భూలోకంలోకి రావాలా, లేదా ఇతర గ్రహాల్లోకి వెళ్ళాలా, లేదా ఇతర లోకాలకు వెళ్ళాలా అన్నది నిర్ణయించబడుతూ ఉంటుంది. లేదా మీరు జ్యోతిలోకి ప్రవేశించాలా అన్నది కూడా అక్కడే నిర్ణయించబడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక దైవ రూపాన్ని ఆరాధిస్తున్న, కులదైవమైన, ఇష్టదైవమైన ఏదో ఒక రూపాన్ని ఆరాధిస్తూ ఉన్నట్లయితే మీరు పరంజ్యోతిలో ఐక్యమయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ మీరు బౌద్ధులైనట్లయితే, లేదా అద్వైతులైనట్లయితే, ఆది శంకరాచార్య అనుసరులైనట్లయితే అప్పుడు మీరు పరంజ్యోతిని చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభవం కలుగుతుందంటే పరంజ్యోతి చాలా పెద్ద విశాలమైన ఒక జ్యోతి రూపంగా మీకు కనిపిస్తుంది. పరంజ్యోతి యొక్క అస్తిత్వము చాలా పెద్దగా మీకు అనుభూతి చెందుతూ ఉంటుంది. ఇక్కడ 2 రకాల సాధ్యాలు ఉన్నాయి. ఇవి పరస్పర విరుద్ధంగా ఉంటుంది. మీరు పరంజ్యోతిలో ఐక్యం అవ్వచ్చు. మీ అస్తిత్వము పరంజ్యోతితో ఐక్యమవుతూ ఉంటుంది. లేదా మీరు అద్వైతులు, బౌద్ధులు అట్లాంటి అనుసరులైనట్లయితే అప్పుడు మీరు శూన్యంలోకి మీరు కలిసిపోతూ ఉంటారు. మీ యొక్క అస్తిత్వం అనేది కోల్పోతూ ఉంటారు. మీరు ఏదైనా ఒక రూపాన్ని ఆరాధిస్తున్న, ఇష్టదైవము, కులదైవము ఏదైనా ఒక రూపాన్ని ఆరాధిస్తూ ఉంటే మీకు ఎక్కువ శాతము పరంజ్యోతిలో ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ పరంజ్యోతిలో ఎలా ఉంటుంది అన్నది మరొక సందర్భంలో మాట్లాడుతాను అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. అయితే ఇతరులు, బౌద్ధులు వీళ్ళంతా కూడా వాళ్ళు శూన్యంలో కలిసిపోతూ ఉంటారు. వారి యొక్క అస్తిత్వం అనేది కోల్పోతూ ఉంటారు. వారికి ఎలాంటి ఒక అనుభవం కలుగుతుంది అంటే వారికి పెద్ద శూన్యం కనిపిస్తూ ఉంటుంది. ఆదిశంకరాన్ని అనుసరించే అద్వైతులు కానీ, నాస్తికులు కానీ, దైవం అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా ఈ శూన్యంలో వాళ్ళు కలిసిపోతారు. అంటే వారికి ఎటువంటి అస్తిత్వము అనేది ఉండదు. వారు ఇంకా ఉనికిని కోల్పోతారు. దీనికి శ్రీ భగవాన్ మనకి చెప్తూ ఉన్నారు, భస్మం అయిపోతారు. మీ యొక్క ఉనికి అనేది సమాప్తం అయిపోతుంది. దీంట్లో ఎటువంటి దోషం లేదు అని చెప్తున్నారు. కొంతమంది అలాగ భస్మం అయిపోవాలని అనుకుంటున్నారు. వారికి అదంతా ఇష్టము. అట్లాగా వాళ్ళు భస్మం అయిపోవచ్చు. లేదా రామానుజాచార్యని అనుసరించే విశిష్ట అద్వైతంలు, లేదా మధ్వాచార్యాన్ని అనుసరించే ద్వైతంలు వీళ్ళందరూ కూడా జ్యోతిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. వారు కూడా వాళ్ళ ఇష్ట దైవాల్ని చూస్తూ ఉంటారు. అంతిమంగా మీకు కనిపించేది పరంజ్యోతి. ఆ పరంజ్యోతే మీరు ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తున్నారో ఆ రూపాన్ని తీసుకుంటారు.
పరంజ్యోతే మీరు ఆరాధించే దైవాన్ని వారు ధారణ చేస్తారు. ఇక్కడ క్రిస్టియన్లైనా ముస్లింలైనా పరంజ్యోతిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఇక్కడ పారసీయులైనా సరే పరంజ్యోతిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అదే మన బౌద్ధులైన ఆది శంకరాచార్యని అనుసరించే అద్వైతులైనా వారు శూన్యంలోని కలిసిపోతూ ఉంటారు. మనము ఇది కావాలి అది కావాలి అని మనం చెప్పము. మీకు ఆ నిర్ణయం ఉంది. పరంజ్యోతిలో ఐక్యమవ్వాలా లేదా శూన్యంలో ఐక్యమవ్వాలా అన్నది మీ ఇష్టము. మాకు ఏదైనా ఒకటే. కానీ